హాయ్ అండి, వెల్కమ్ టు స్టడీ విత్ ట్రిక్స్. ఈరోజు మనం 8th జూలై కరెంట్ అఫైర్స్ ని డిస్కస్ చేయబోతున్నాం. హూ బికేమ్ ద ఫస్ట్ ఉమెన్ టు బి ఇండక్టెడ్ ఇన్ టు ద ఫైటర్ పైలట్ స్ట్రీమ్ ఆఫ్ ద ఇండియన్ నేవీ? భారత నౌకాదళంలో ఫైటర్ పైలట్ విభాగంలో చేరిన తొలి మహిళ ఎవరు అంటే ఆస్థా పూనియా. జూలై 3న విశాఖపట్నంలోని ఐఎన్ఎస్ డేగాలో ప్రతిష్టాత్మకమైన వింగ్స్ ఆఫ్ గోల్డ్ పురస్కారాన్ని అందుకున్నది కూడా ఈమె. ఈమె భారత నౌకాదళంలో తొలి మహిళా ఫైటర్ పైలట్ గా చరిత్ర సృష్టించారు. సో క్వశ్చన్ ని ఇలా కూడా అడగచ్చండి, వింగ్స్ ఆఫ్ గోల్డ్ అనే పురస్కారాన్ని అందుకున్నటువంటి మహిళ ఎవరు అంటే కూడా ఆస్థా పునియా అని వస్తారు. Which Caribbean country became the first to adopt India's యూపీఐ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్? భారతదేశం యొక్క యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ ను స్వీకరించిన తొలి కరీబియన్ దేశం ఏది అంటే ట్రినిడాడ్ మరియు టొబాకో. సో ఇటీవల నరేంద్ర మోదీ గారు జూలైలో ఈ దేశానికి పర్యటించిన సందర్భంగా ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారమైనటువంటి ఆర్డర్ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ట్రినిడాడ్ అండ్ టొబాకోను కూడా ప్రదానం చేయడం జరిగింది. Which Indian company is said to become the first private firm to launch satellite broadband services using an indigenously built satellite? దేశీయంగా నిర్మించిన ఉపగ్రహాన్ని ఉపయోగించి ఉపగ్రహ బ్రాడ్ బ్యాండ్ సేవలను ప్రారంభించనున్న తొలి భారతీయ ప్రైవేట్ సంస్థ ఏది అంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. ఆన్సర్ ఇస్ అనంత్ టెక్నాలజీ. ఎప్పటికల్లా అంటే 2028 నాటికల్లా భారతదేశపు తొలి ప్రైవేట్ ఉపగ్రహ బ్రాడ్బ్యాండ్ గా సేవలను ప్రారంభిస్తుంది. దీనికి అనుమతించింది ఎవరు అంటే ఇన్స్పేస్. సో ఇది భారతదేశం అంతటా 100 GBps వరకు డేటా వేగాన్ని అందించగల 4 టన్నుల జియో స్టేషనరీ ఉపగ్రహాన్ని ఉపయోగించనుంది. సో దీని ద్వారా అనంత్ స్టార్లింక్, వన్ వెబ్ మరియు అమెజాన్ కుపేర్ వంటి గ్లోబల్ సంస్థతో పోటీ పడే స్థాయిలోకి ఎదగనుంది. Where will India's first national cooperative university, Tribhuvan Sahakari University, be established? భారతదేశపు తొలి జాతీయ సహకార విశ్వవిద్యాలయం అయిన త్రిభువన్ సహకారి విశ్వవిద్యాలయం ఎక్కడ స్థాపించనుంది అంటే ఆనంద్, గుజరాత్ లో. ఇలా కూడా అడగచ్చండి, భారతదేశపు మొదటి కోఆపరేటివ్ యూనివర్సిటీ యొక్క పేరు ఏది అన్నా కూడా ఇదే వస్తుంది. అది ఏది అంటే త్రిభువన్ సహకారి విశ్వవిద్యాలయం. ఎక్కడ స్థాపించబడింది? ఆనంద్, గుజరాత్ లో. విచ్ UAE based bank became the first to receive approval to set up operations in GIFT City? గుజరాత్ ఇంటర్నేషనల్ ఫినాన్స్ టెక్ సిటీ, ఇండియా. భారతదేశంలోని గిఫ్ట్ సిటీలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు అనుమతి పొందిన తొలి UAE ఆధారిత బ్యాంక్ ఏది అంటే మష్రక్ బ్యాంక్ అండి. Which Indian agency led the Operation Mid-Max, a major international crackdown on a transnational pharmaceutical drug cartel? అంతర్జాతీయ స్థాయిలో ఫార్మాసిటికల్ డ్రగ్ కార్టెల్ పై నిర్వహించిన ఆపరేషన్ మిడ్ మ్యాక్స్, ఏం పేరండి? ఆపరేషన్ మిడ్ మ్యాక్స్ కు నాయకత్వం వహించిన భారతీయ ఏజెన్సీ ఏది అంటే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో. దీనికి సహాయకంగా నిలిచింది మాత్రం అమెరికా డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ అడ్మినిస్ట్రేషన్. అంతేకాకుండా ఆస్ట్రేలియా కూడా ఇందులో భాగస్వాములుగా ఉన్నాయి. ఇది ఫార్మాసిటికల్స్ డ్రగ్స్ ను క్రిప్టో పేమెంట్స్, ఎన్క్రిప్టెడ్ యాప్లు మరియు డ్రాప్ షిప్పింగ్ ద్వారా అక్రమంగా సరఫరా చేస్తున్నటువంటి నెట్వర్క్లను బహిర్గతం చేశాయి. Which country recently became the first to officially recognize the తాలిబాన్ గవర్నమెంట్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్? ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించిన తొలి దేశం ఇటీవల ఏది అంటే రష్యా దేశం. Where has the India's first globally recognized equine disease free compartment has been established? భారతదేశపు తొలి అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన గుర్రాల వ్యాధి రహిత విభాగం ఎక్కడ స్థాపించబడింది అంటే మీరట్, ఉత్తరప్రదేశ్ లో అండి. సో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్ కంటోన్మెంట్ లోని రీమౌంట్ వెటర్నిటీ కాప్ సెంటర్ అండ్ కాలేజ్ వద్ద ఇది స్థాపించబడింది. దీనికి అనుమతించింది మాత్రం ప్రపంచ జంతు ఆరోగ్య సంస్థ. ఎటువంటి వ్యాధుల నుంచి ఇది కాపాడుతుంది అంటే ఈక్వినన్ ఇన్ఫ్లుయెన్జా, గ్లాండర్స్ మరియు సుర్రా.
Which state or union territory in India has become the first to include screening for tuberculosis patients under the ఫ్యామిలీ అడాప్షన్ ప్రోగ్రామ్? ఫ్యామిలీ అడాప్షన్ ప్రోగ్రామ్ కింద ట్యూబర్క్యులోసిస్ రోగుల స్క్రీనింగ్ ను ప్రారంభించిన తొలి భారతీయ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం ఏది అంటే పుదుచ్చేరి అండి. ఈ కార్యక్రమంలో భాగంగా వైద్య విద్యార్థులు కుటుంబాలు దత్తత తీసుకుని వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తూ టీబీ స్కానింగ్ ని నిర్వహిస్తారు. ఇందులో ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను యూజ్ చేయడం జరుగుతుందండి. సో ఇది టీబీ నిర్మూలన దిశగా ఒక వినూత్న ప్రయత్నంగా చెప్పవచ్చు. Which company becomes India's fifth unicorn of 2025? 2025లో భారతదేశపు 5వ యూనికార్న్ గా గుర్తింపు పొందిన కంపెనీ ఏది అంటే జంబోటైల్. సో మనం మొన్న ఇది రివిజన్ అండి, మొన్న డిస్కస్ చేసుకున్నాం కదా. ప్రపంచంలో ఇండియా యూనికార్న్ల స్థానంలో ఏ ప్లేస్ లో ఉంది అంటే 3వ ప్లేస్ లో ఉంది. ప్రస్తుతానికి మన భారతదేశంలో ఎన్ని యూనికార్న్స్ ఉన్నాయంటే 67 ఉన్నాయి. అదే ప్రపంచంలో మొదటి స్థానంలో ఉన్నది మాత్రం యునైటెడ్ స్టేట్స్ అండి 703తో. అదేవిధంగా చైనా అయితే సెకండ్ ప్లేస్ లో ఉంది 340 యూనికార్న్స్ తో. సో 2025లో ఆల్రెడీ మనకి 4 ఉన్నాయండి యూనికార్న్స్. అవి ఏవేవి అంటే నేత్రాదైన్, పోర్టర్, బ్లూ స్టోన్ మరియు రూల్స్. సో ఈ జంబోటైల్ అనేటువంటిది 5వ యూనికార్న్ 2025లో. Which state government launched the India's first state-led digital public infrastructure for artificial intelligence? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం భారతదేశపు తొలి రాష్ట్ర ఆధ్వర్యంలోని డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది అంటే తెలంగాణ ప్రభుత్వం. సో తెలంగాణ ప్రభుత్వం జూలై 2, 2025న టీజీడెక్స్ అంటే తెలంగాణ డేటా ఎక్స్చేంజ్ ప్రారంభించింది. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం రాష్ట్ర స్థాయిలో డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను ప్రవేశపెట్టినటువంటి భారతదేశపు తొలి రాష్ట్రంగా నిలిచింది. ఈ ప్లాట్ఫామ్ ను ఎవరి సహాయంతో ఏర్పాటు చేస్తున్నారంటే ITE&C శాఖలోని ఎమర్జింగ్ టెక్నాలజీ వింగ్స్, అంతేకాకుండా జికా, IISc బెంగళూరు మరియు టీ హబ్ ఇందుకు మద్దతుగా నిలిచాయి. Who is the author of the recently published book అంబేద్కర్ కి సందేశ్? ఇటీవల ప్రచురించబడిన అంబేద్కర్ కి సందేశ్ అనే పుస్తకాన్ని రచించిన వ్యక్తి ఎవరు అంటే వీరయ్య గారు. ఇక్కడ 2 పుస్తకాలను రచించారండి. ఒకటి అంబేద్కర్ కి సందేశ్, అంతేకాకుండా అంబేద్కర్ మెసేజెస్. ఈయన కర్ణాటక శాసన మండలి మాజీ అధ్యక్షుడు. ఈ పుస్తకాలను భారత ఉపరాష్ట్రపతి గౌరవప్రదంగా ఆవిష్కరించారు. ఎప్పుడైనా సరే బుక్స్ రిలీజెస్ లో గాంధీజీకి సంబంధించినటువంటివి లేదా మోదీ గారికి సంబంధించినవి లేదా అంబేద్కర్ కి సంబంధించినటువంటి పుస్తకాలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అడగడానికి ఆస్కారం ఉందండి. The Apache AH-64E attack helicopter was developed by which country? అపాచీ AH-64E యుద్ధ హెలికాప్టర్ ను అభివృద్ధి చేసిన దేశం ఏది అంటే యునైటెడ్ స్టేట్స్ అమెరికా. దీనిని అపాచీ గార్డియన్ అని కూడా పిలుస్తారు. దీన్ని అభివృద్ధి చేసింది ఎవరు అంటే అమెరికాకు చెందినటువంటి బోయింగ్ కంపెనీ. ఇది హెల్ఫైర్ క్షిపణులు, 70 మిల్లీమీటర్ల రాకెట్లు మరియు 30 మిల్లీమీటర్ చైన్ గన్ తో ఉంటుంది. ఈ హెలికాప్టర్ ను ఆల్రెడీ ప్రపంచవ్యాప్తంగా 15 దేశాలు వినియోగిస్తున్నాయి. సో మన భారత సైన్యం కూడా అమెరికా నుండి తన తొలి అపాచీ AH-64E యుద్ధ హెలికాప్టర్లను స్వీకరించనుంది. What is the primary purpose of the implementing the permanent education number pen by the Andhra Pradesh School Education డిపార్ట్మెంట్? ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ పర్మనెంట్ ఎడ్యుకేషన్ నంబర్ను పెన్ను అమలు చేయడానికి ప్రధాన ఉద్దేశం ఏమిటి అంటే టు స్ట్రీమ్ లైన్ స్టూడెంట్ ట్రాన్సిషన్స్ బిట్వీన్ స్కూల్స్ అండ్ రెడ్యూస్ డాక్యుమెంటేషన్ బర్డన్స్. విద్యార్థులు ఒక పాఠశాల నుండి మరొక పాఠశాలకు మారే ప్రక్రియను సులభతరం చేయడం మరియు డాక్యుమెంటేషన్ భారాన్ని తగ్గించడం. ఈ పర్మనెంట్ ఎడ్యుకేషన్ నెంబర్ అనేది 11 అంకెలతో ఉంటుందండి, ఒక సంఖ్య. ఇది ప్రీ ప్రైమరీ నుండి పీజీ స్థాయి వరకు ప్రతి విద్యార్థి కేటాయించబడుతుంది. ఈ సంఖ్యను ఎవరిస్తారంటే కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ UDISC పోర్టల్ ద్వారా విద్యార్థులకు కేటాయిస్తారు. ఈ పెన్ అనేటువంటిది విద్యార్థుల అకాడమిక్ రికార్డులను డిజిటల్ గా నిర్వహించేందుకు ఉపయోగపడుతుంది. అంతేకాకుండా
స్కూల్స్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్స్లో లేదా బర్త్ సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్స్కి ఎంతో అవసరాలను తగ్గిస్తుంది. డ్రాప్ అవుట్ రేటును తగ్గించడంలో కూడా ఇది ఎంతో సహాయపడుతుంది. ఇది ముఖ్యంగా ఏ కార్యక్రమం భాగంగా అమలవుతుంది అంటే ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రేషన్. దీని ద్వారా ఒక దేశం ఒక విద్యార్థి ఐడి అనే దృష్టిని ముందుకు తీసుకెళ్తున్నారు. Which city is hosting the inaugural Khelo India Water Sports Festival 2025? 2025లో ప్రారంభమైన ఖేలో ఇండియా వాటర్ స్పోర్ట్స్ ఫెస్టివల్ కు ఆతిథ్యం ఇస్తున్నటువంటి నగరం ఏది అంటే శ్రీనగర్ అండి. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతున్నాయంటే ఆగస్ట్ 21 నుండి ఆగస్ట్ 2023 వరకు శ్రీనగర్ లోని దాల్ సరస్సు వద్ద నిర్వహించబడుతున్నాయి. ఈ ఉత్సవంలో కయాకింగ్, కనోయింగ్, రోయింగ్, వాటర్ స్కీయింగ్, సికారా రేస్ మరియు డ్రాగన్ బోట్ రేసింగ్ వంటి ఈవెంట్లు ఉంటాయి. దేశంలోని 36 రాష్ట్రాలు మరియు కేంద్ర ప్రాంతాల నుండి 400 మందికి పైగా అథ్లెట్లు ఈ పోటీలో పాల్గొనున్నారు. ఇది ఇవాల్టి క్విజ్ క్వశ్చన్ అండి. ఈ క్వశ్చన్ మనం ఆల్రెడీ నిన్నటి కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసాం. తెలియకపోతే ఒకసారి ఆ కరెంట్ అఫైర్స్ ని రిఫర్ చేసి ఆన్సర్ ని కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ స్టడీ విత్ ట్రిక్స్.